జనాభా ప్రాతిపదికపై వారికి రావాల్సిన దానికంటే ఎక్కువ ప్రాతినిధ్యాన్ని ఏ ఇతర అల్పసంఖ్యాక వర్గం కోరకూడదు. ఒక కులం ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు దానిని హేతుబద్ధమైన పరిణామానికి తగ్గించవలసి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఇతర ఏ అల్పసంఖ్యాక వర్గాల వారికి నష్టం కలిగే విధంగా ఉండకూడదు. రిజర్వేషన్ల ఫలాలు అధిక సంఖ్యలో ఎక్కువ తీసుకున్న వర్గం నుంచి అదనపు ప్రాతినిధ్యం ఒక కులానికి మాత్రమే కేటాయించకూడదు. కానీ అన్ని అల్పసంఖ్యాక దళితుల్లోని వర్గాలందరికీ సరి సమానంగా వారి ఆర్థిక పరిస్థితి, వారి సాంఘిక హోదా, వారి విద్యాస్థాయి పురోగతిని బట్టి నిష్పత్తిలో పంపకం చేయాలి అన్నాడు. అయితే అందులో వెరీ క్లియర్గా ఉంది. వాళ్ళు రిజర్వేషన్లలో సరిసమాన వాటా ఎప్పుడు బుక్ రాసినప్పుడే రిజర్వేషన్ మనకు అర్థం కావాలి కాబట్టి రిజర్వేషన్లో ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి అంశం ఉండకూడదు. రిజర్వేషన్లో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేటువంటి అంశం కాదు ఇక్కడ. మరి ఏం అంశాన్ని మెన్షన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ? ఏం అంశాన్ని అయితే ఒక కులం ఎక్కువ తీసుకోవడం, ఒక కులం తక్కువ, మాల కులం ఏమైనా ఎక్కువ తీసుకుంటుందా? వాటా నేను అడిగేది వాటా కాదు కదా, పోటీ పరీక్షలు ఉండేది మాత్రమే. ఇప్పుడు వాటాలుగా రావాల్సి వచ్చినాయి. వాటాలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దళిత బంధు వచ్చింది. దళిత బంధు ఎంత? 10 లక్షలు. ఒకవేళ మాలలకు ఏమైనా 15 లక్షలు ఏమైనా ఇచ్చినాయా? ఇచ్చిన వాళ్ళకు వాటాలుగా ఏమైనా ఎక్కువ వచ్చినాయా? అల్పసంఖ్యాక వర్గాలలో ఉన్నటువంటి కులాలకు సంబంధించి దళిత కులం అని రాయలే అక్కడ. అల్పసంఖ్యాక కులములు అంటే అన్ని బీసీలు కూడా వస్తారు అందులో, బీసీలు కూడా అందులో వస్తారు అంటున్నా. మీరు రిజర్వేషన్లలో రాసినటువంటి కాన్స్టిట్యూషన్ వదిలిపెట్టి కాన్స్టిట్యూషన్లో 341, 342 వచ్చి ఈ బుక్ రాసిన ఈ బుక్లో కూడా ఏముంది? ఈ బుక్ నువ్వు తీసుకొచ్చి ప్రిపేర్ అయ్యి చదువుతున్నావా? ఆ బుక్లో ఏముందో మాకు తెలియదు. అట్లా చదివినా అట్లే అదే ఉంది అంటున్నా. మేము అడుగుతున్నది